హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో నేను వీడియో చూసారా, యూట్యూబ్ జర్నీది 2018 యూట్యూబ్ జర్నీ వీడియో. సో నేను చూసిన తర్వాత మీ అందరూ కూడా చాలా పాజిటివ్గా కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది విష్ చేశారు కూడా 2019 ఇంకా బాగా ఉండాలని. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. బట్ నాకేమనిపించింది తెలుసా, ఆ వీడియో తీస్తున్నప్పుడు అన్ని వీడియోస్ మళ్ళీ చూశాను కదా, నేను ఒక టైం మిషన్లో మళ్ళీ జనవరికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు మళ్ళీ కెమెరా ఆన్ చేయాలంటే చాలా భయం వేసింది స్టార్టింగ్లో లాగా. సో ఇప్పుడైతే కొంచెం కంఫర్టబుల్ అయ్యాను అనుకోండి. స్టార్టింగ్లో చాలా చాలా భయపడేదాన్నండి. నేను ఎలా అంటే చాలా అసలు క్లాస్లో ఉన్నానా కాలేజ్లో ఉన్నానా అనే టైప్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు ఫస్ట్ ఇంకో యూట్యూబ్ జర్నీ వీడియో తీసాను కదా, అందులో చెప్పేశాను. సో చూడకపోయింటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఐ బటన్లోని, ఒకసారి చూడండి. సో కామెంట్ చేసిన వాళ్ళకి, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయకపోయినా వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో 2019లో ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇంకా క్వాలిటీ, కెమెరా క్వాలిటీ ఇవన్నీ కూడా పెరిగేలాగా చూస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కంపల్సరీగా మార్చేస్తాను 2019లోని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్వి కూడా చాలా చేంజ్ అయింది కదా, అన్వికి చూసి నేను ఇంకా హ్యాపీ అయిపోయాను చెప్పాలంటే. అప్పుడు అసలు అన్వికి పిలకలే లేవు, ఇప్పుడు 2 జడలు వచ్చాయి. సో 1 ఇయర్ అంటే అయిపోయిన వెంటనే మనకి అనిపిస్తుంది 1 ఇయర్ అప్పుడే అయిపోయిందా, ఎంత ఫాస్ట్గా అయిపోయిందా అని. సో అందుకే అంటారు కదా, డేస్ ఆర్ లాంగ్, ఇయర్స్ ఆర్ షార్ట్. నిజమే అనిపించింది నాకు ఈరోజు. సో ఎవ్రీడే ఏదో ఒక వీడియో, ఏం వీడియో చేయాలి, రేపేం చేయాలి, ఇక్కడికి వెళ్తే ఈ వీడియో తీయాలి. సో ఈ ఇయర్ అంతా కూడా నాకు వీడియోస్ యూట్యూబ్ జిందాబాద్ అని అనిపిస్తుంది. సో యూట్యూబ్ అయిపోయింది నా లైఫ్ అంతా ఈ 1 ఇయర్ అయితే మరీను. సో దాని తర్వాత అయితే ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే, ఈరోజు బెస్ట్ ఆఫ్ 2018 ప్రోడక్ట్స్ చూపిస్తానండి. సో ఈ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. సో ఈ 18లోని నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను. బోల్డ్ అన్ని ట్రై చేసి రివ్యూ కోసం ట్రై చేశాను. సో పర్పుల్ అనుకోండి, బయట నుంచి అనుకోండి, ఏవైనా సరే నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. సో వాటి అన్నిటి లోపలికి నాకు నచ్చిన ఎక్కువలాగా అనిపిస్తున్నాయి కానీ బేసిక్ వేనండి. సో నాకు నచ్చినవి చూపిస్తాను. purple.comలో ఇప్పుడు 70% ప్లస్ 20% ఆఫ్ చాలా డిస్కౌంట్స్ ఉంటున్నాయి. క్రిస్మస్ సేల్ స్టార్ట్ అయిందనమాట. సో మీ ఎవరికైనా కావాలంటే ఇది రైట్ టైం. క్రిస్మస్, న్యూ ఇయర్కి వచ్చినంత డిస్కౌంట్స్ తర్వాత రావు మళ్ళీ. సో సేల్ రన్ అవుతుంది కదా, ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఈ టైంలో తీసుకోండి, మీకు చాలా తక్కువ రేట్కి పడుతుంది. అండ్ purple.comలో ఎలా పర్చేస్ చేయాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. నేను ఇప్పటికే చాలాసార్లు చేశానండి, ఒకసారి చూడండి. దాని తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఫస్ట్ నుంచి నేను వస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ నా దగ్గర అయిపోయిందండి, ఇప్పుడు మీకు చూపించడానికి లేదు, బట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, మీరు చూడండి. షాంపూ విషయానికి వచ్చేస్తే నాకు చాలా నచ్చింది. గుడ్ వైబ్స్ షాంపూస్ చాలా బాగుంటాయి. అందులో గుడ్ వైబ్స్ యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ అయితే నాకు చాలా నచ్చింది, అది అయిపోయింది అనమాట. ప్రస్తుతానికి అయితే నేను యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూయే యూజ్ చేస్తున్నాను, బట్ గుడ్ వైబ్స్వి ఎఫర్డబుల్లో వస్తుంది అండ్ చాలా బాగుంది. దాని తర్వాత హెయిర్ సీరం విషయానికి వచ్చేస్తే నాకు ఈ లారియల్ ప్రొఫెషనల్ అబ్సల్యూట్ రిపేర్ ఈ సీరం కూడా చాలా బాగుందండి. సో దాని తర్వాత బాడీ బటర్కి వచ్చేస్తే, బాడీ లోషన్, బాడీ బటర్కి వచ్చేస్తే ఈ ప్లమ్ సూపర్ ఉంది, మీరు చూడొచ్చు ఎంత అయిపోయిందో. సో ప్లమ్ వెనిలా అండ్ ఫీల్ ద ఫజ్ బాడీ బటర్, ఇదైతే చాలా చాలా బాగుంటుందండి. స్టే కూడా చాలా బాగుంటుంది, స్మెల్ అయితే మీరు ఐస్ క్రీమ్ లాగా స్మెల్ వస్తారు. సో ఇది కూడా నా ఫేవరెట్. సో 2018లో నాకు చాలా చాలా నచ్చింది ఈ ప్లమ్ ఒకటి. సో మీకు అంత ఎక్స్పెన్సివ్లో వద్దు అనుకుంటే ఈ గుడ్ వైబ్స్ షియా బటర్ కూడా చాలా బాగుందండి. సో మీరు చూడొచ్చు. సో షియా బటర్ బాడీ లోషన్ కూడా చాలా చాలా బాగుంది, పిల్లలకి కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో దాని తర్వాతకి వచ్చేస్తే, సో దాని తర్వాత ఈ VLCC సన్ స్క్రీన్ అండి. ఈ సన్ స్క్రీన్ లోషన్ SPF 40 ఉంది, జెల్ క్రీమ్ అనమాట, కాబట్టి మన స్కిన్లో ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. చూడ్డానికి క్రీమ్ లాగా ఉంది కదా, బట్ అబ్జర్వ్ చేస్తే మసాజ్ చేస్తే వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి ఎక్కువ సన్ స్క్రీన్ యూస్ చేసిన వెంటనే ఒక ప్యాచీగా అయిపోతుంది కదా ఫేస్ అంతా, సో అలా అవ్వకుండా ఉంటుంది. సో అదైతే సూపర్ ఉంది. సన్ స్క్రీన్ చూస్తుంటే కనుక ఒకసారి అది చూడండి.
దాని తర్వాత టోనర్కి వస్తే ఫేస్ టోనర్కి వచ్చేస్తే ఈ ప్లమ్ టోనర్ కూడా చాలా బాగుంది. గ్రీన్ టీ ప్లమ్ ప్రోడక్ట్స్ మామూలుగానే చాలా చాలా బాగుంటాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ ప్రోడక్ట్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంటాయి. సో ప్లమ్ గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇప్పుడు బోల్డ్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ప్రైమర్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రైమర్ ఎలా యూజ్ అవుతుందంటే ఒక వాల్ లాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ నుంచి మనం తర్వాత యూజ్ చేసే కాంపాక్ట్ నుంచి, ఐ షేడ్స్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఒక సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో స్టే కూడా ఎక్కువ ఉంటుంది మేకప్. సో కలర్ బార్ ప్రైమర్ సూపర్ ఫేమస్ అనమాట. అందరూ చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి ఈ కలర్ బార్ ప్రైమర్కి. సో ఒకవేళ ప్రైమర్ చూస్తుంటే కనుక ఇది తప్పకుండా తీసుకోండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, 850 రూపీస్, కానీ ఇప్పుడు డిస్కౌంట్స్లో మీకు తక్కువకి వస్తే మంచిదే కదా. దాని తర్వాత ఇది చాలా రోజులు వస్తుంది, ఐ మీన్ చాలా మంత్సే వచ్చేస్తుంది. ప్రైమర్ కొంచెం అప్లై చేసుకుంటే చాలు. అండ్ ఇది మీకు ఎక్కువ కాస్ట్లా కనిపిస్తుంది, కానీ అంత మనకి డిస్కౌంట్స్లో వస్తే కనుక తప్పకుండా తీసుకోండి. దీన్ని మాత్రం నేను హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఒకవేళ మేకప్ ట్రై చేద్దాం అనుకుంటే. ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టమైనవి. సో ఇందులో మీకు ఏ కంప్లైంట్ ఉండదు, పక్కా నేను చెప్పగలను. తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్కి వచ్చేస్తే ఈ ప్లమ్ గ్రీన్ టీ వాళ్ళదే. సో ప్లమ్ వాళ్ళదే గ్రీన్ టీ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. సో ఈ మాయిశ్చరైజర్ కూడా బాగుంటుంది. సో క్యాప్ కూడా పోయింది. సో అవన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను కదా ఇవన్నీ, అందుకనే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటున్నాయి. సో ప్లమ్ గ్రీన్ టీ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్. ఈ మ్యాటిఫైయింగ్ అవ్వడం వల్ల ఏంటంటే సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే స్కిన్ మీద అది పోయి ఒక మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం యూజ్ చేసేవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏంటంటే మనకి ఏం వాసినా సరే ఈ టీ జోన్లో వీటన్నిటిలోని కూడా అంత బాగోదు అనమాట. అందుకని మాయిశ్చరైజర్ చూస్తే ఇది. అండ్ ఒకవేళ మీరు కొంచెం ఎఫర్డబుల్లో చూస్తుంటే కనుక గుడ్ వైబ్స్ వాళ్ళది ఈ రేంజ్ అంతా కూడా సూపర్ ఉంటుంది. నేను పర్పుల్ వాళ్ళు పంపించినప్పుడే కాదండి, పర్పుల్ వాళ్ళు పంపించకుండా ముందు నేను కొనుక్కున్నప్పుడు కూడా నేను వీటి మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. నేను నిన్నే కదా అన్ని వీడియోస్ చూశాను, అందుకే నాకు అన్ని గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ రేంజ్ అంతా కూడా బాగుంటుంది. ఇలాంటి బాటిల్లో ఉంటుంది, నేను లింక్ ఉంటుంది చూడండి ఒకసారి. నా దగ్గర అయితే మిగిలినవన్నీ అయిపోయాయి. వీట్ జామ్ నైట్ క్రీమ్ ఒకటే ఉంది, కానీ ఇందులోని బోల్డ్ ఉంటాయి. అలోవెరా ఉంటుంది, అలోవెరా క్రీమ్ ఉంటుంది. సో పేర్లు సడన్గా గుర్తురావట్లేదు, కానీ ఫుల్ రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్ అంతా సూపర్ ఉంటుంది అండ్ ఎఫర్డబుల్ కూడా. కాబట్టి ఒకవేళ మాయిశ్చరైజర్ ఎఫర్డబుల్లో చూస్తుంటే కనుక ఇది చూడండి. అండ్ ఈ గుడ్ వైబ్స్ ఆరెంజ్ జెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆరెంజ్ జెల్ మనం మాయిశ్చరైజర్ క్రీమ్లో యూస్ చేసుకోవచ్చు, నైట్ క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఇంకా బోల్డ్ అండ్ డిఐవైస్ కూడా చేస్తారు. సో ఆరెంజ్ జెల్, ఇందులో బోల్డ్ జెల్స్ దొరుకుతున్నాయి మనకి. పోమోగ్రానేట్ జెల్, ఆరెంజ్ జెల్, సో పపాయా జెల్, అలా డిఫరెంట్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. నాకు గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ నచ్చినంత 2018లో గుడ్ వైబ్స్ అండ్ ప్లమ్ సూపర్గా నచ్చాయి. వాటి తర్వాత ఏదైనా వస్తుంది. సో దాని తర్వాత ఫేస్ వాష్కి వచ్చేస్తే ఈ గుడ్ వైబ్స్ అలోవెరా ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది. గుడ్ వైబ్స్ ఏంటంటే ఎఫర్డబుల్ వస్తుంది, ప్లస్ మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. ఇది అయిపోయింది. సో గుడ్ వైబ్స్ అలోవెరా ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత నైట్ క్రీమ్కి వచ్చేద్దామా ఫస్ట్. సో నైట్ క్రీమ్కి వచ్చేస్తే ఈ ప్లమ్, సో చూడొచ్చు ప్రోడక్ట్ అంతా అయిపోయింది. సో ప్లమ్ గ్రీన్ టీ రేంజ్ ఇది కూడా గ్రీన్ టీ నైట్ జెల్. ఈ నైట్ జెల్ కూడా ఎంత హాయిగా ఉంటుందో. ఇది యూస్ చేశాక నా స్కిన్ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది. సో నిన్నే నా వీడియోస్ చూసారు కదా, ముందు నా స్కిన్కి ఇప్పుడు నా స్కిన్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడేస్తే స్కిన్ బాగా అయిపోతుంది అని నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే మన స్కిన్ మీద కేర్ తీసుకుంటే కంపల్సరీగా చేంజ్ వస్తుంది అని. నైట్ జెల్ కూడా హ్యాపీగా అబ్జర్వ్ అయిపోయి అసలు కష్టం ఉండదు అనమాట. సో హాయిగా ఉంటుంది. సో దాని తర్వాత కాంపాక్ట్ విషయానికి వచ్చేస్తే నాకు ఈ లాక్మీ 925 ఆప్రికాట్, ఇది నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ కాంపాక్ట్ నా షేడ్ అయితే ఆప్రికాట్ అండి. సో ఆప్రికాట్ షేడ్ చాలా సూట్ అవుతుంది నా కాంప్లెక్షన్కి దగ్గరలో ఉంటే కనుక. తర్వాత ఫౌండేషన్కి వచ్చేస్తే ఈ డ్రీమ్ వెల్వెట్. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన మేకప్ లుక్స్ అన్నిటిలో కూడా ఈ రెండు మాత్రం కామన్ ఉంటున్నాయి. అండ్ మీరు ఒకవేళ ఎఫర్డబుల్లో చూస్తున్నారా అంటే కనుక ఐ ఆమ్స్టర్డామ్ కూడా చాలా బాగుంది. సో నిన్న మొన్న మేకప్ లుక్లో నేను అది చూపించాను. ఇప్పుడు యూజ్ చేసింది కూడా ఐ ఆమ్స్టర్డామ్ కాంపాక్ట్ యూజ్ చేశాను. ఇది అయిపోయిందనమాట, అందుకనే. సో దాని తర్వాత డ్రీమ్ వెల్వెట్ నా షేడ్ చాలా మంది అడుగుతున్నారు, 92 క్యారమెల్ అండి. సో Maybelline Dream Velvet Soft Foundation
మ్యాట్ అనమాట. ఇది 92 క్యారమిల్ అనేది నా షేడ్కి వస్తుంది. సో డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. దాని తర్వాత మనం ఎంత మేకప్ వేసినా సరే అది ఎక్కువసేపు ఉండకపోతే వేస్టే కదా. సో ఈ మేకప్ ఫిక్సర్ సూపర్గా పనిచేస్తుంది దానికోసం. ఫేసెస్ అల్టైమ్ ప్రో మేకప్ ఫిక్సర్. ఇది మాత్రం ఒకవేళ మీకు మేకప్ ఇష్టం అవుతుంది, ఎక్కువసేపు స్టే ఉండాలి, ఎక్కడికైనా వెళ్తున్నారు, పార్టీస్కి వెళ్తున్నారంటే కనుక ఫిక్సర్ అనేది కంపల్సరీ కావాలి. సో ఈ ఫేసెస్ది అయితే సూపర్ ఉంది. సో దాని తర్వాత కొన్ని బేసిక్ మేకప్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. కాంపాక్ట్ అయిపోయింది కదా. సో బ్రోస్కి, ఐబ్రోస్కి ఇప్పుడు కూడా యూస్ చేసింది అదే. ఇప్పటికి చాలాసార్లు చెప్పేశాను నేను. ఫేసెస్ కెనడా అల్టైమ్ ప్రో అండి. ఇది సూపర్ ఈజీగా ఉంటుంది. వెనక స్పూలీ కూడా ఉండడం వల్ల అప్లై చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో బ్రో పెన్సిల్ చూస్తుంటే ఇది ఒకసారి తీసుకోవచ్చు మీరు. తర్వాత మస్కారాకి వచ్చేస్తే లాక్మీ ఐకానిక్ కర్లింగ్ మస్కరా. ఇది కూడా చాలా బాగుంది. మనకి అప్లికేటర్ విషయానికి వచ్చేస్తే సో ఇలాగ కర్ల్ అయ్యి ఉందన్నమాట కొంచెం. సో అప్లై చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఐకానిక్ కర్లింగ్ మస్కరా. కాజల్ విషయానికి వచ్చేస్తే నాకు ఇదైతే నచ్చిందండి. ఫేసెస్ కెనడా వాళ్ళది చాలా ఇంటెన్స్ డార్క్ ఉందన్నమాట. సో చూడొచ్చు, చాలా లైట్గా పెట్టాను. సో చూసారా, ఇది కూడా బాగుంది ఫేసెస్ కెనడా వాళ్ళది. కాజల్కి వచ్చేస్తే మీకు ఎఫర్డబుల్లో కావాలనుకుంటే ఎస్క్యూ ఎన్వైబీ ఇవి కూడా బాగున్నాయి. తర్వాత లిప్స్టిక్స్కి వచ్చేస్తే లిప్స్టిక్స్ నేను చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ అయిపోయిందని ఎప్పటి నుంచో. ఇది తీసుకున్నప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సో పర్పుల్ వాళ్ళది లిప్ క్రయాన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఆ ప్రైస్కి అసలు ఆ లిప్ క్రయాన్స్ అయితే క్వాలిటీ సూపర్ ఉంది. ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా ఈ రేంజ్లోనే. ఇది 4 ఉంటాయి. ఇది షేడ్ నెంబర్ 1. ఇది 1 కదా. నేను మీకు ఆ వీడియో గుర్తుంటే 1, 2, 3, 4లోని 3 ఒకటే నూడ్ కలర్ వచ్చింది. 4 సో నేను ఫస్ట్ 4 పెట్టుకొని దాని మీద నూడ్ కలర్ పెట్టుకోవడం వల్ల ఈ షేడ్ వచ్చింది. లేకపోతే 4 అనేది కొంచెం డార్క్ షేడ్ అనమాట. బట్ 2 అది వేస్ట్ అయిపోద్దని కొంచెం యూస్ చేస్తాను. సో 3 and 4 కలిపితే ఈ షేడ్ వచ్చింది. బట్ ఈ రేంజ్ అంతా కూడా బాగుంది. మీరు ఒకసారి చూస్తే మీ షేడ్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మీరు ఇది తీసుకున్నా సరే నాకు థ్యాంక్ యూ చెప్తారు. తర్వాత ఇల్యూమినేటర్కి వచ్చేస్తే ఎఫర్డబుల్లో హైలైటర్, ఇల్యూమినేటర్ రకరకాలుగా బోల్డ్ అన్నిటిగా పనిచేసేది, మల్టీపర్పస్కి వచ్చేది ఎన్వైబే ఇల్యూమినేటర్. ఈ షేడ్ నెంబర్ 3 వచ్చేసి నాకు బాగా స్కిన్లోకి మ్యాచ్ అయింది అనిపించింది. అంటే ఆర్టిఫిషియల్గా ఒక చెమ్కి వేసుకున్న ఫీలింగ్ రాకుండా కొంచెం బాగుందన్నమాట. సో న్యాచురల్గా కనిపిస్తుంది ఇది మీరు పైన అప్లై చేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే ఫౌండేషన్ తర్వాత అప్లై చేసుకున్నా సరే బాగుంటుంది. సో ఫౌండేషన్కి ముందు అప్లై చేసుకోవచ్చు, హైలైటర్ లాగా అప్లై చేసుకోవచ్చు, ఐ షేడ్లకి అప్లై చేసుకోవచ్చు. అలా బోల్డ్ అని మల్టీపర్పస్ ఉన్నాయి. ఒకవేళ దీని మల్టీపర్పస్ మొత్తం ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నీకు చాలా హ్యాపీ అయిపోయి నేను వీడియో చేసిస్తాను. తర్వాత మీరు లిప్స్టిక్ ఒకవేళ ఎఫర్డబుల్లో చూస్తున్నారు అనుకుంటే కనుక ఈ ఎన్వైబే లిప్ క్రయాన్ కూడా చాలా బాగుందండి. సో ఇది కానీ ఇది కొంచెం డ్రై అవ్వచ్చు, కానీ ఇది కూడా మీకు ఇంత తక్కువ రేటుకి ఇంత ప్రోడక్ట్ వస్తుంది. సో అలా ఎఫర్డబుల్లో చూస్తున్నారు అంటే కనుక ఒకసారి ఈ ఎన్వైబే క్రయాన్స్ కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో బోల్డ్ అన్ని షేడ్స్ వచ్చాయి కాబట్టి మీకు యూజ్ అవుతుంది. తర్వాత లిప్ బామ్కి వచ్చేస్తే ఈ లోటస్ ఫ్రూటీ ఫ్యూజన్ ఈ లిప్ బామ్ కూడా చాలా బాగుంది. మనం క్యారీ చేసుకోవడానికి కూడా హ్యాపీగా చిన్న బాక్సే కాబట్టి బ్యాగ్లో ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. సో లిప్ బామ్ కూడా కంపల్సరీ. మీరు లిప్స్టిక్ యూజ్ చేసినా చూడకపోయినా లిప్ బామ్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. తర్వాత ఐలైనర్కి వచ్చేస్తే ఐలైనర్ ఈ మోడా వాటర్ ప్రూఫ్ ఐలైనర్. దీనికి చిన్న బ్రష్ రావడం వల్ల మనకి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా ఇది అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంది. దాని తర్వాత సో ఇంకొక 4 నెయిల్ పాలిషెస్ చూపించేస్తాను నాకు నచ్చిన షేడ్స్. దాని తర్వాత ఇంకేం లేదు, 3 షేడ్స్ చూపిస్తున్నాను. సో ఈ బేసిక్ లాక్మీ మీద యూజ్ చేస్తాను నేను. కలర్ బార్ కూడా నెయిల్ పాలిష్ రిమూవర్ బాగుంటుంది. నా దగ్గర అయితే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఇది అలవాటు అయిపోయింది నాకు. బట్ కలర్ బార్ మీద ఒకవేళ డిస్కౌంట్ ఉంటే కనుక అదే తీసుకోండి. తర్వాత పర్పుల్ ఈ షేడ్ నేను ఇప్పుడు పెట్టుకుంది ఇదేనమాట. పర్పుల్ రెడ్ షేడ్ ఇది జెల్ నెయిల్ పాలిష్. సో దీని షేడ్ వచ్చేసి 4. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అదే, చూడొచ్చు ఎంత బాగుందో. తర్వాత ఈ లైట్ షేడ్ కూడా బాగుంటుందండి, ఎన్వైబే నెయిల్ పాలిష్. దీని షేడ్ వచ్చేసి 1. సో ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్, ఈ పింకిష్ వస్తుంది. దీని షేడ్ వచ్చేసి 8. పర్పుల్ జెల్ ఇది కూడా. సో
ఇవేనండి, ఎక్కువలా కనిపించే కానీ ఎంత బేసిక్వో చూడండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు హెయిర్ ప్యాక్ ఏది నచ్చుతుంది, ఫేస్ ప్యాక్ ఏది నచ్చుతుంది, ఇవన్నీ కూడా కావాలంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. తప్పకుండా కింద చెప్పండి. మీరు బోర్ అయిపోతారని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను ఇప్పుడు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇప్పుడైతే కొంచెం కన్వీనియంట్ అయ్యాను, కాదు కంఫర్టబుల్. సో అన్వి మీకు చేయి చూపిస్తుంది, చూస్తారా? హోంవర్క్ చేసింది కానీ చేయమా, హోంవర్క్ చేసి బుజ్జి కదా. సాయిల్ని కొంచెం ఇది తీసేస్తుంది అనమాట, కాబట్టి ప్లీజ్ ఓకే. అక్కడ నుంచి సూపర్. ఇదిగో ఇది రాసుకో. మనకు స్కిన్ మీద కేర్ తీసుకుంటే కంపల్సరీగా చేంజ్ వస్తుంది అని ఈ విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. సో దీని మీద కూడా కదా ఇంకా అయిపోయింది 1 minute. సో పర్పుల్ జెల్ నెయిల్ పాలిష్ ఇది. ఏ ప్యాక్స్ నచ్చుతాయి